హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి సింపుల్ వైబ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోలను అయితే ఎండ్ను అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే ఎండే టూ మచ్ ఉంది, అందరూ భయపడేటట్టుగానే ఉన్నది. కాకపోతే ఆ వీడియో చూడు అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ అమ్మవారే బలి తీసింది. ఎండు వరకు చూడుర్రి, ఘోరంగా ఉంటది. మేమైతే 12 కి స్టార్ట్ అయినాం అక్క వాళ్ళ ఇంటికి. మేము పోయినాక 1 అవర్ కి అయితే బోనాలు చేయడం స్టార్ట్ చేసిర్రు. అక్క, అమ్మమ్మ, బావ, అమ్ములు అందరు కలిసి బయటకు వెళ్తారు ఇప్పుడే. వీళ్ళ కోసం డప్పులోళ్ళు వచ్చిర్రు, ఇంటి ముందు ఉన్నారు. వీళ్ళని తీసుకెళ్లి పెద్ద బోనంలో కలపాలి అన్నట్టు, అంటే ఆ గుంపులో కలపాలి. అందుకని చెప్పి అందరైతే రెడీ అయి బయటకు వెళ్తా ఉన్నారు. మన వాళ్ళకి బోనం చుట్టూ తిప్పి ఒక 100 ఇచ్చిర్రు, అంటే దిష్టి కాకుండా ఉండడానికంట. అందుకని చెప్పి ఒక 100 ఇచ్చిర్రు. మన వాళ్ళని ఈ వీళ్ళ గ్యాంగ్ లో, అంటే పెద్ద బోనం దగ్గర కలపాలి అన్నట్టు వీళ్ళని. అట్లా ఊరు మొత్తం కలిసి ఒక దగ్గరకు వస్తది. ఒక సైడ్ అయితే డీజే పెట్టుకున్నారు, వీళ్ళ సైడ్ అయితే నార్మల్ గా డప్పులోనే పిలుచుకున్నారు అన్నట్టు. మన తెలంగాణలో ఎట్లుంటది ఇక, తెలంగాణ బోనాలు అంటే నార్మల్ గా ఉండదు కదా. ఇక డప్పులో పెట్టుకొని వాటి సౌండ్స్ తోనే మంచిగా డాన్స్ చేసుకుంటూ పోయినారు. ఇక్కడైతే ఒక అమ్మకి దేవుడు వచ్చింది, ఇంట్లో నుంచల్లే బయటికి దేవుడు వచ్చింది. ఇంకా డాన్స్ చేసుకుంటానే ఇట్లా పోయింది అన్నట్టు. ఈ గ్యాంగ్ లో కలిపిన తర్వాత ఇక్కడైతే 3 బోనాలు ఎత్తుకున్న ఆమె ఉన్నది. నేమ్ తెలీదు, కాకపోతే ఆమెని చూసి మాట్లాడడం కూడా జరిగింది అన్నట్టు. ఇక్కడనైతే ఫుల్ మంది, ఒక అమ్మకి ఇంట్లో నుంచి అసలు బయటకు రానిస్తలేదు. రానియకపోయేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మళ్ళీ లోపలికి వెళ్ళిర్రు. ఎవరెవరు అంటే దేవుడు వచ్చే వాళ్ళని మధ్యలో ఈ ఒగ్గు కథ చెప్పేటోళ్ళు, మేబీ మరి డుబ్బులోళ్ళు ఏమో తెలియదు. వాళ్ళు వెళ్ళి నిమ్మకాయ, పసుపు అవి బొట్టు పెట్టి ఆమెకి శక్తులు ఆపినాయంట. అందుకని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి ఆమెను బయటకు తీసుకొని వచ్చేదాకా వాళ్ళకి ఇట్లనే చాలా వరకు డాన్సులు చేసుకుంటా ఇంకా ఆడుకుంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ముందుకి నడుచుకుంటూ వెళ్ళినారు. పోచమ్మ గుడి దగ్గరనే, బట్ వీళ్ళందరూ మెల్లమెల్లగా పోయేసరికి లేట్ అవుతుంది అన్నట్టు. మధ్య మధ్యలో ఆగుడు, ఇంటికి ఒక బోనంకి ఇట్లా రావాలంటే వెయిట్ చేయాలి కదా, అందుకని చెప్పి ఆగుడు. పాప మా అమ్మకి అయితే 3 బోనాలు ఎత్తుకునేసరికి ఫుల్ బరువు ఉంది, ఎందుకంటే ఎప్పుడు 2-3 గంటల నుంచి ఎత్తుకొనే ఉన్నది. అయినా కూడా ఇక అమ్మవారు ఉంది కదా, ఆమెకి ఏం అనిపించలేదో ఏమో తెలియదు కానీ బాగా అయితే బరువు అనిపించింది మాకు. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినారు వాళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వాళ్ళ గ్యాంగ్ లో ఇంకా 2-3 ఇట్లా అందరు స్టార్ట్ అయ్యారు. మా వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకైతే కళ్ళకు కనవాళ్ళే, ఎందుకంటే ఫుల్ మంది అందరూ మళ్ళీ ఒకేలా ఉండేసరికి ఎక్కడెవరు ఉన్నారు అన్నది గుర్తుపట్టలేకపోయినా. నేను బాబాయేమో టెరెస్ పైకి వెళ్ళి వీడియోస్ తీసాం, ఎందుకంటే కింద గుంపులో అసలు వీడియోలే వచ్చేది లేదన్నట్టు. అక్కడ నుంచి అయితే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంకా ముందుకెళ్తున్నారుగా అని చెప్పేసి మేము కూడా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాం, ఎందుకంటే చాలా దూరము. మళ్ళీ వాళ్ళు ఒక్కో దగ్గర బాగా సేపు ఆగుతా ఉన్నారు. ఇంకా ఇంటికి పోయి మేము మళ్ళీ వస్తామని చెప్పేసి మేము ఇంటికి పోయినాం. అప్పటికి మమ్మీ కూడా రాని కూడా వచ్చారు. వాళ్ళని తీసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఆగినాం. మేమైతే మళ్ళీ వీళ్ళు గుడి దగ్గరికి రీచ్ అయ్యేలోపు మమ్మీ నుండి రాణిని తీసుకొని మేము మళ్ళీ గుడికి వచ్చినాం. నేను, మమ్మీ, రాణి అందరం కలిసి వచ్చినాం. ఈ అక్క బోనాలు ఎత్తుకొని అందులో గుంపులో ఉంది, మాకు కనిపించలేదు. అమ్ములు కూడా కనిపించలేదు. బావ ఒకటి కనబడ్డాడు కోడి పెట్టుకొని బయట. ఇంకా వాళ్ళైతే గుడి ముందుకు వెళ్ళారు. ఇక లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేసిన, కాకపోతే ఫుల్ మంది ఆ దొబ్బుడికి మళ్ళీ బయటకి వచ్చేసినాం. ఇక మళ్ళీ డైరెక్ట్ గుమ్మం ముందుకి షార్ట్ కట్ లో పొలంలో నుంచి వెళ్ళి అక్కడ నుంచి చూసినాం. అసలైన ట్విస్ట్ ఇప్పుడే ఉంటది అన్నట్టు. అమ్మవారు వచ్చేదాకా ఎవ్వరు ఏం కొయ్యడానికి లేదు. మేకనైతే జడితిచ్చింది, కాకపోతే ఇంకెవ్వరు కొయ్యాలి, అమ్మవారు పైకి వచ్చి చెప్పాలి అని చెప్పేసి. ఇప్పుడు వస్తది ఇక అమ్మవారు. ఎట్లా అంటే ఘోరంగా భయంకరంగా ఉన్నది. ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేటైతే మర్చిపోవద్దు, ఎందుకంటే టూ మచ్ వచ్చింది దేవుడు. నాకైతే ఫుల్ భయం అయింది. ఆ కోడిని డైరెక్ట్ నోటితోని కట్ చేసింది. ఒకసారి చూడుర్రు మీరే, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కి అవి యూత్ అయితే భయం అయింది. అమ్మవారు ఎట్లా వస్తుందా, నేనైతే నిజంగా నమ్మలేదు. ఆ అమ్మ రూపం అయితే టూ మచ్ ఉండే. ఒకసారి మీరే చూడుర్రు ఇప్పుడు.
ఇంకా అమ్మవారైతే శాంతి అయిపోయింది అన్నట్టు. ఆ తర్వాత కొన్ని మాటలు చెప్పింది. గుడికి వేపాకులో ఏమో సమ్ లేవని చెప్పింది. కోప్పడింది అన్నట్టు. వీడియో ఎట్లా అనిపించింది? బాగుందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘోరంగా భయమైంది కదా మీకు కూడా?